సరే, ఇప్పుడు మీ మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి అంతరిక్షం సినిమాలో అవునండి. అంతరిక్షయానం పాటలో అవునండి. ఒక చరణం శాస్త్రి గారి చేతే పాడించారు. తరాలుగా నరుడి తలపుతో తలపడుతూ ఉన్నది గగనం, వేలి కొనకు వేలాడే ప్రశ్నల నక్షత్ర తోరణం, వెన్నెలంతో చల్లనిదంటూ వెక్కిరించి జాబిలి జ్వలనం, విశ్వంతో ఎందుకీ రణం, ఏనాటిది తనకు ఈ రుణం. అవునండి. ఆయన చేత పాడించాలని ఎట్లా? ఆయన పాడినప్పుడు చాలా బాగుంది. సంకల్ప్ గారు నాకు ఈ ఆడియో పంపించారన్నమాట. తర్వాత గురుగారు పాడినప్పుడు బేసికల్ గా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో అది సెలెక్ట్ ట్రిబ్యూట్. నేను చాలాసార్లు అడిగాను, గురుగారు ఇది పాడొచ్చు, ఇక్కడ ఇది పాడొచ్చు, ఇది పాడా, ఊరుకో అంటా ఉన్నారు. బట్ ఇది మాత్రం ఆయన పాడినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది, అందంగా అనిపించింది. సో వి రిక్వెస్టెడ్ అన్నమాట. నా వరకు అయితే చాలా పాటలు ఆయన దగ్గర నేను కూడా చాలా ఆయనతో స్పెండ్ చేసినప్పుడు అవి రికార్డ్ అయ్యి వచ్చేటప్పటికి దేర్ బి జనరేషన్ లాస్. దట్స్ వాట్ ఐ కాల్. ఎగ్జాక్ట్లీ. ఎస్పెషల్లీ అంటే ప్రేమ పాటల విషయం ఎలా ఉన్నా, ఇలాంటి కొంచెం భావావేశం ఎక్కువ ఉన్న వాటి పాటలు ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాత కొంచెం కానీ ఆయన ఇప్పుడు గమ్మత్తుగా అంటా ఉంటారన్నమాట. ఏ పాట ఉన్నా సరే ఆయనకు ఒక ట్యూన్ ఉంటుంది అన్నమాట. ఏ పాట అయినా మోహన్ రాగంలో ఏ పాట ఉన్నా సరే ఆయన రాసుకుంటా అంటారు. గురుగారు ట్యూన్ అది కదా, ఊరుకో ఏది పాడినా సరే అంత అద్భుతంగా అన్నమాట. అదే ఆ డిస్కషన్. నేనేనా ట్యూన్ కరెక్ట్ గా పాడడానికి నువ్వేంటారు అబ్బాయి అంటే